ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు మహాలక్ష్మి వాడలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు వ్యాప్తి చెందకుండా అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీలో దోమల నివారణ మందు పిచికారీ చేయడంతో పాటుగా బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. అనంతరం కాలనీలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించిన మున్సిపల్ చైర్పర్సన్ విద్యార్థులతో మాట్లాడారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, ఇంట్లోని చెత్తను తప్పనిసరిగా డస్ట్బిన్ లో వేసి మున్సిపల్ చెత్త సేకరణ వాహనానికి అందించాలని, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ప్రతిరోజు పాఠశాలకు హాజరై మంచి ఆహార శాతం నమోదు చేసుకోవాలని ప్రోత్సహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి తమ పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని, ఈ సందేశాన్ని తమ తల్లిదండ్రులకు కూడా తెలియచేయాలన్నారు. ఇది చేపిస్తా చూసినా సరే మేము ఈరోజు నిర్వహించిన అవగాహన సదస్సు ఏదైతే సీజనల్ వ్యాధులు ఉంటాయో దానికి సంబంధించిన మరి మేము బయట ఆల్రెడీ వార్డ్ విజిట్ అయిపోయింది. కానీ ఇళ్ళల్లో చెప్తే కొందరు పాపం చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళు ఆఫీసర్లు వస్తారు చెప్తారని అనుకుంటారు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలకు కన్నా చెప్తే ఒక్క చిన్న పదం చెప్తా, నేటి బాలలే రేపటి పౌరులు అంటే రక్షణ కల్పించేది అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే మన సమాజంలో ఎక్కడైనా కూడా చెడు జరిగినా కూడా మీరు అక్కడ ముందుండాల మంచి కొరకన్నట్టు ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు చెప్పిన మాట ఇది. కాబట్టి విద్యాలయంలో ఏదైనా ఒక విషయం చెప్తే పిల్లలు ఎలా అయితే టీచర్ చెప్పింది వాళ్ళు మైండ్లో ఫిక్స్ చేసుకొని ఎగ్జామ్లో రాస్తారో, మేము చెప్పింది కూడా ఇప్పుడు మీరు మైండ్లో ఫిక్స్ చేసుకొని మీ ఇంటి వాళ్ళకి కానీ మీ పక్కింటి వాళ్ళకి కానీ మీరు చెప్తే వాళ్ళు తప్పకుండా వింటారు. మీ ఇంట్లో వాళ్ళకి మీరు వెళ్ళి చెప్తే 100 కంటే ఎక్కువ శాతం పట్టించుకుంటారు. మా పిల్లలు ఎంత మంచి మాటలు చెప్తుంది దాన్ని నేను కూడా పాటిస్తాను. మీ ఇంటి పరిసరాలలో ఉండే ఎక్కడన్నా నీరు నిల్వ ఉంటుంది కదా, దాన్ని మీరు చెప్పాలా. మీ అమ్మ నాన్నకు టైం లేకపోవచ్చు, కానీ మీరు టైం తీసుకొని చెప్పాలా, లేదంటే మీరే ఆ పని చేయాలా. ఎప్పుడైనా మన కోసం ఇంకొకరు వచ్చి హెల్ప్ చేస్తారని ఎప్పుడు ఆలోచించుకోకూడదు. జీవితంలో మనం పైకి రావాలంటే ఒక సంకల్పం పెట్టుకోవాలా. మన కోసం ఒకరు హెల్ప్ చేస్తారని అనుకోవద్దు. మనకున్న మన కాళ్ళు చేతుల్లో మంచిగా ఉన్నాయి కాబట్టి మనమే ఆ పరిష్కారం మనం తెలుసుకొని మనం చేసుకోవాలి. మన చుట్టుపక్కల పరిసరాలు మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు ఫ్రైడేలో భాగంగా మహాలక్ష్మివాడ వార్డ్ నెంబర్ 1లో చిన్న ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఆ ర్యాలీలో వెళ్తూ ఇంటింటికి కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ సమక్షంలోనే అటు నిల్వ ఉన్న ప్లేస్ను గుర్తించి వారికి అవగాహన కల్పిస్తూ వాటి నీటి నిల్వలను కూడా వారి ముందే పారబోయడం జరుగుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే వారికి అవగాహన కలిగితే ఇక ముందన్నా వాళ్ళు శుభ్రం పెట్టుకుంటారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు అయితే దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు. ప్రతి శుక్రవారం ఖచ్చితంగా అన్ని వార్డులలో ఫ్రైడే కార్యక్రమాలు జరగాలని మాకు మెడికల్ సిబ్బందికి ఆదేశించడం జరిగింది.